చాలా మంది అంటారు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది అని చాలా మంది ఏం చేస్తారంటే ఆ మాటను పట్టుకొని ఎదుటివాడిని గుచ్చటానికి ట్రై చేస్తారు. నేను అంటాను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న మాట ఇతను బాగానే ప్రేమిస్తూ ఉన్నాడు. మరి ఎదుటివాడు ఆ ప్రేమను ఎలాగ అర్థం చేసుకుంటున్నాడు? నేను ఈరోజు ప్రేమిస్తూ ఉన్నా, ఆ ప్రేమను ఎదుటివాడు ఎలా తీసుకుంటున్నాడు? అది కూడా పరిగణనలో తీసుకోవాలి కదా. ఇప్పుడు యేసయ్య అతనులాగానే ప్రేమించాడు, కనుకనే ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణమును కొంతమంది ఎంగంగా తీసుకున్నారు. మరి ఆలోచన, ఇప్పుడు ఆలోచన బట్టి మనం ఎలా ఆలోచించుకోవాలి? దేవుడు ప్రేమించట్లేదనే, దేవుడు ఓరికినే మరణం పెట్టాడనే, దేవుడు ఓరికినే రక్తం దార్చాడనే. హల్లెలూయా. నచ్చని వారికి ప్రేమ ఎప్పుడూ కపటంగా కనపడిద్దండి. నచ్చని వారికి ఎంత ప్రేమించినా అక్కడ కనబడుతున్న లోపాలే కనపడతాయి కానీ, అక్కడున్న ఇబ్బందులే కనపడతాయి కానీ, ప్రేమ లేని వాడికి ఎన్ని సంవత్సరాలున్నా ఆ ప్రేమను తీసుకునే మనసు ఎవరికి ఉండదండి. ఈరోజు ప్రేమపూర్వకంగానే ప్రసంగాలు వినపడుతున్నాయి, కానీ ఆ ప్రేమలో ఉంట కఠినత్వాన్ని ఎత్తుక్కొని ఏం చేస్తున్నాడంటే మనిషి యొక్క చిత్తంలో లోబడుతున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న మాట బాగానే ఉంది, ప్రేమిస్తూ ఉంటే తీసుకోలేకపోతున్నారు. ఆ ప్రేమను ఎలాగ తీసుకుంటున్నారంటే కపటంతో తీసుకుంటున్నారు, కోపంతో తీసుకుంటున్నారు, వ్యంగ్యంగా తీసుకుంటున్నారు, దోషంతో తీసుకుంటున్నారు. అందుకనే నీ యొక్క మనసులో అవి ఎలాగ నాటపడుతున్నాయంటే కొండగాని యొక్క మాటలు కడుపులోకి దిగినట్లుగా ఈరోజు ఆ మాటలు నీ కడుపులో పనిచేస్తున్నాయి. ఆ కడుపులో పనిచేస్తూ ఉన్న ఆ మాటలు ఏం చేస్తూ ఉన్నాయంటే పాపము పరిపక్వమై గర్భాన్ని దాల్చి మరణాన్ని కంటుంది. ఆ మరణము శత్రువు ఆలింగనం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. గమనించాలి నా ప్రియమైన దేవుని బిడ్డ. ఈరోజు ఎలీషా ఎదుట శిష్యుడు ఎలా ఉన్నాడో, ఏలియా ఎదుట శిష్యుడు ఎలా ఉన్నాడో ఒక్కసారి జ్ఞాపకానికి తీసుకో. అతను ఎన్ని మారులు ఆగమన్నా, తిట్టినా, ఆపినా ఆగలేదు. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నన్ను ఆగమనొద్దు. నువ్వు ఎక్కడ ఉంటావో, ఏది తింటావో, ఏ పద్ధతిలో నడుస్తున్నావో, ఎలా ఉంటున్నావో అలాగనే నేను నడవాలి. మరణం తప్ప మమ్మల్ని వేరు చేసేది ఏ ఉండకూడదు అని ఎలీషా అదే మాట పట్టుకున్నాడండి. ఈరోజు విశ్వాసిగా నువ్వు వచ్చేటప్పుడు నువ్వు ఎలాగనుకున్నావో, ఈరోజు విశ్వాసంలో కొంచెం బలపడినప్పుడు నువ్వు ఎలా అంటున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా. ప్రియ దేవుని బిడ్డ, నేర్పించిన గురువుకే ఈరోజు సూత్రులు నేర్పించే వాళ్ళు ఎక్కువైపోయారు. హల్లెలూయా. నువ్వు వట్ట, నువ్వు వెట్ట, నువ్వు ఎట్ట అనే వాళ్ళు ఎక్కువైపోయారు. బిడా, నువ్వు నేర్చుకున్నది అదే బోధ కదా నాన్న, నువ్వు నడిపింపబడితే అదే బోధ కదా నాన్న. ఇప్పుడు దాన్ని చూసుకునే కదా నువ్వు విర్రవీగుతుంది. ఆ నేర్పించిన బోధను చూసుకునే కదా నువ్వు విర్రవీగి నాకు చాలా తెలుసు అని నీకేం తెలుసు? పాపంలో శాపంలో కూరుకుపోతున్న నీ కుటుంబం మొత్తాన్ని కట్టిన దైవజనులను మర్చిపోయిన నీవు ఈరోజు ఎంతో వ్యంగ్యంగా మాట్లాడుతున్నావు. హల్లెలూయా. ఈరోజు ధన ప్రేక్షకులోనైన గెహజీ దైవజనుడు ఏమన్నాడు? కుష్టు నీకు కూడా కలిగిద్దని. నువ్వు నిజాయితీ పరుడు అయితే ఆ కుష్టు నీకు రాదు. మరి నువ్వు నిజమైన ప్రేమపూర్ణుడు అయితే, నిజమైన భక్తిపరుడు అయితే, నిజమైన వాక్యానుసారంగా కట్టబడిన వాడవైతే, దైవజనుని యొక్క సమర్పణలో నడిచిన వాడవైతే ఆ కుష్టు నీకు రాకూడదు. మరి నీకెందుకు వచ్చింది అని అంటే నీలో కుష్టుకు కారణమైన లోపమున్నది కనుక నీ అంత వచ్చింది.